హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో ఉల్లిపాయ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉల్లిపాయలు, టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్రను వేసి వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటే ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత టమాటో ముక్కలను కూడా వేసి మరో 2 నిమిషాలు అయితే బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలానే 1 స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల టమోటో, ఉల్లిపాయ తొందరగా వేగిపోతుంది. ఈ కర్రీలో మనం వాటర్ వేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఉల్లిపాయ, టమోటో నూనెలో బాగా వేయించుకుంటేనే ఈ కర్రీ రుచిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కర్రీ అంతా నూనె తేలుతూ వస్తే కర్రీ అయిపోయినట్టేనండి. ఇంక ఇందులో కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ అయితే ఆపేసుకుందామండి. ఈ కర్రీని బౌల్లో అయితే వేసేసుకుందాం. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలో కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఈ కర్రీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేసేయండి మరి.